2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జయవీర్య గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్లయితే చాలా వరకు ఒకప్పుడు డబ్బులున్నాయి అంటే మనం ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చేది. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్‌లో ఫ్రాంచైజ్ ఆ బిజినెస్ చేయాలి. డబ్బులుంటే ఎక్కడన్నా ఫ్రాంచైజ్ తీసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నారు. సో మరి ఆ బిజినెస్ చేస్తే ఎంతవరకు మనకి ప్రాఫిట్ ఉంటుందంటారు? అది ఎలా చేయొచ్చు? ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది మోడర్నైజేషనే అనొచ్చు సిరి గారు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఇంతకుముందు ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే డీలర్ ఉండి ఇంకా అలా అలా ఎవరో ఒకరు ఊర్లో తీసుకునేవాళ్ళనమాట. అలా కాదు, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఎవరైనా ఈజీగా మనము ఫ్రాంచైజ్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను, ఫ్రాంచైజ్ బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది, డబ్బులు కూడా ఉంటాయి, మినిమం ఉంటుంది, నేను స్టార్ట్ చేస్తానన్నమాట. కొంచెం స్మార్ట్ వర్క్తో తనకి ఆ బిజినెస్కి టైం కేటాయిస్తూ మొత్తం స్వెట్ అండ్ బ్లడ్తో నేను మొత్తం టైం అంతా కేటాయించి ఒకటి రూపకల్పనలాగా చేస్తాను. సో అది బిజినెస్. ఇప్పుడు జనరేషన్కి అంత పేషెన్స్ అనేది తగ్గుతూ ఉందన్నమాట. మా దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఇవన్నీ చెయ్యలేం, మేము ఫ్రాంచైజ్ తీసుకుని నడిపిస్తాము. సో రెడీమేడ్ అంటారు కదా, ఎస్ వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ రెడీమేడ్ లాగా బిజినెస్ మనకు ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రాంచైజ్. ఓకే. సో ఒకరు మాస్టర్ ఫ్రాంచైజ్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఫ్రాంచైజ్ ఇది వచ్చేసి హబ్ అండ్ స్మోక్ మోడల్ అంటారు, హబ్ అండ్ స్పోక్ మోడల్. ఓకే. సో ఇది హబ్ అండ్ స్మోక్ మోడల్ అంటే ఎలా అంటే, హబ్ అనేది ఒక చోటు ఉంటుంది, ఏదైతే మటీరియల్ కావచ్చు మీకు సంబంధించిన తయారయ్యేది అంతా ఒక చోటే తయారవుతుంది, కాకపోతే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే జరుగుతాయో అవే ఫ్రాంచైజ్. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా కంపెనీ ఏం చేస్తుంది, తనదే మొత్తం కాదు, ఎవరైతే బాటిల్ మేకింగ్ చేస్తుంటారో వాళ్ళే ఇన్వెస్టర్స్ ఇక్కడ. సో వీళ్ళు జస్ట్ లిక్విడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. వీళ్ళ ఫార్ములా ఏంటి, ఎవరికి అది సీక్రెట్, బయటకు రాదు. సో వీ హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ ఓన్ మేకింగ్. ఏదైతే మనకు రెసిపీ ఉంటుందో దానికి కంట్రోల్ ఉంటుంది మనకు. మాస్టర్ ఫ్రాంచైజ్ ఎవరైతే స్టార్ట్ చేసింటారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మన ఏదైతే రెసిపీ ఉంటుందో మన కంట్రోల్లో ఉంటుంది, మన ఎకానమీ స్కేల్ వచ్చేసి మన కంట్రోల్లో ఉంటుంది, మార్కెట్ ఏదైతే మనం స్ప్రెడ్ చేయాలనుకుంటున్నామో ఇవన్నీ మన కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఇతర నార్మల్ బిజినెస్కి దీనికి ఏంటి డిఫరెంట్ అని ఆలోచిస్తే మనము ఇది వచ్చేసి మోనోపలీలాగా మనం చేసుకుంటూ వెళ్తాము. కానీ ఫ్రాంచైజ్ ఎప్పుడైతే మనము స్టార్ట్ చేస్తామో ఆ ట్రైనింగ్స్ త్రూ ఇవన్నీ మనము మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసేకి చాలా 100% అవకాశం ఉంటుంది ఇన్ ఏ షార్ట్ పీరియడ్ అనమాట. కేకీస్ అనే బిజినెస్ ఇది బేకరీ బిజినెస్ అనమాట. ఇది మాస్టర్ ఫ్రాంచైజ్ వచ్చేసి స్వాతి అనే అమ్మాయి స్టార్ట్ చేసిందండి. ఇది ఎలా స్టార్ట్ చేసిందంటే, నేను చెప్పాను కదా ఎకానమీ ఆఫ్ స్కేల్ చూసింది ఫస్ట్. అంటే మార్కెట్లో ఇప్పుడు అది కొనాలి, ఒక బేకరీ బిజినెస్, కేకీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి బేకరీ బిజినెస్ అంటే 2 crores ఉండేది. దానికి తను ఎంత స్కేల్ తగ్గించిందంటే, సో మినిమమ్ మనము 20 lakhsతో కూడా స్టార్ట్ చేసేయచ్చు. అది ఎలా చేసిందో చెప్తాను చూడండి ప్రాసెస్. సో దీనికి జస్ట్ కేక్ బేకింగ్కి ఏం అవసరమో, సో బేస్ ఏదైతే ఉంటాయో మటీరియల్ అవసరము, తర్వాత ఫ్లో చార్ట్ అవసరము, అసెంబ్లింగ్ లైన్ అని పెట్టిందనమాట. ఇది జనరల్గా మనము ఏదైతే నార్మల్ బేకరీస్ చూస్తామో వాళ్ళు మ్యాన్మేడ్ చేస్తున్నప్పుడు హైజీనిక్గా ఉండదు. ఫస్ట్ హైజీన్ మెయింటైన్ చేసింది, విత్ మషనరీ చేస్తాం కాబట్టి ఇది కంప్లీట్లీ హైజీనిక్. తర్వాత స్ట్రాటజీ ఏం అప్లై చేసిందంటే వెజ్ పెట్టేసింది. ఇప్పుడు వెజ్, నాన్ వెజ్, ఎగ్ యాడ్ చేస్తే వెజిటేరియన్ సగం బిజినెసే అవుతుంది. సో ఇది కంప్లీట్లీ వెజిటేరియన్గా చేసేసింది అనమాట. సో ఎవ్రీ వన్ కెన్ బై దిస్ ప్రోడక్ట్. తర్వాత ఏం చేసింది, ఇది మటీరియల్ ఒకరి దగ్గర కొని, మేకింగ్ ఒక చోట, ఇన్వెస్టర్ ఒక చోట, బట్ షీ ఈజ్ ద అథారిటీ ఓనర్ అనమాట. సో అలా మాస్టర్ ఫ్రాంచైజ్ టు ఫ్రాంచైజ్ బిజినెస్ అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ తను 5 lakhs నుంచి 500 crores దాకా కూడా ఇప్పుడు తన బిజినెస్ ఎక్స్పాండ్ చేసేసింది. ఇది పూణేలో ఒక 100 బేకరీస్ ఉంటాయండి. ఎస్,
కేకీస్ బేకరీస్ అనేది చాలా చాలా ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బ్రాంచ్ ఎవరైతే తీసుకుంటారో ఈజీగా తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా బిజినెస్ నడిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా పేస్ట్రీస్, కూల్ కేక్స్, సమ్మర్ కాబట్టి ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా స్ట్రాటజీస్ ఏం అప్లై చేసిందంటే తను ఇప్పుడు బర్త్డే అంటే ఒక కేకే కట్ చేయము, ఒకటి ఆఫీస్లో కట్ చేస్తాము, ఒకటి ఫ్రెండ్స్తో, ఇంకొకటి ఫ్యామిలీస్తో కట్ చేస్తాం. కాబట్టి సో ఈ కేక్ అనేది ఎవర్ గ్రీన్, బర్త్డేస్ అనేది తరచుగా రోజు ఎవరిదో ఒకటి ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసింది. తర్వాత చిన్నపిల్లల బర్త్డే పార్టీస్కి తను ఎలాగో ఒక 2-3,000 ఎక్స్ట్రా తీసుకుంటుంది, బట్ అన్లిమిటెడ్ గిఫ్ట్స్ ఇస్తుంది అనమాట వాళ్ళకు. ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తుందంటే ఆ బలూన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి థీమ్స్ ఉంటాయి. గర్ల్ చైల్డ్ అయితే బార్బీ థీమ్, బాయ్ అయితే భీమ్, ఛోటా భీమ్ థీమ్ అని వాళ్ళు అదంతా డెకరేట్ చేసి ఒక సీడీ రూపంలో కూడా గిఫ్ట్ ఇస్తుంది అనమాట. సూపర్. అందులో కూడా కేకీస్ అనే బ్రాండ్ పెడుతుంది. ఆ బలూన్స్ మీద కావచ్చు, తన గిఫ్ట్స్ మీద కావచ్చు, క్యాప్స్ మీద కావచ్చు, అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళింది మెల్లగా. సో తర్వాత వచ్చేసి ఇంకొకటి స్ట్రాటజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ సిరిగారు. ఇది ఇంతకీ ఏంటంటే అది ట్రైనింగ్స్ వల్ల ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. హౌ టు బేక్ ఏ కేక్, హౌ టు మేక్ ఏ కేక్ అన్నది ఇప్పుడు MBA స్టూడెంట్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళని ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది. ఇచ్చి ఎవరైతే పాస్ అయ్యారో, ఆ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ త్రూ ఇస్తుంది అనమాట. సో అంటే జాబ్ విత్ ఫ్రీ ట్రైనింగ్ ఎవరైనా ఆకర్షిస్తారు. సో అక్కడ తన మ్యాన్ పవర్ అక్కడి నుంచి తీసుకుంటుంది. ఇలా కొద్దిగా డిఫరెంట్గా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎక్కడికో వెళ్ళిపోతాం సిరిగారు. ఈ అమ్మాయి స్వాతి అమ్మాయి పూణేలో స్టార్ట్ చేసింది అనమాట. నౌ షీ హ్యాజ్ ఏ అరౌండ్ 100 ఫ్రాంచైజ్. తను వచ్చేసి మాస్టర్ ఫ్రాంచైజ్, బట్ అండర్ హర్ కంట్రోల్ ఇన్ పూణే. సూపర్. అలా తన బిజినెస్ ఒక స్థాయికి తీసుకెళ్ళింది అనమాట. నిజంగానండి, చాలా వరకు ఇప్పుడు ఫ్రాంచైజీ చేసుకోవాలి అండ్ ఫ్రాంచైజీ ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. అండ్ అలాగే క్లాసెస్ అన్నారు కాబట్టి మరి ఈ మంత్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయండి? ఎస్, 27th స్టార్ట్ చేస్తాను సిరి గారు. ఎన్ని డేస్ అండి? 3 days, ఫర్ 3 days. ఇందులో ఏమేమి అంటే స్పెషాలిటీ ఎందుకు అసలు క్లాసెస్ అంటే లోన్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మనము, ప్లస్ ఒక బిజినెస్ స్ట్రాటజీస్, బిజినెస్ ఐడియాస్ ఒకటి 10 ఇస్తాను. తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అది కనెక్ట్ చేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి మీకు స్కీమ్స్, గవర్నమెంట్ నుంచి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, మనం ఎంత లాభం పొందొచ్చు, ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము, ఇవన్నీ తెలుసుకోవచ్చు. లాస్ట్ క్లాసెస్ మేము చేసాం కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను 1-to-1 కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. సూపర్ అండి. యా, అండ్ గ్రూప్లో కూడా చాలా మందిని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ రెస్పాన్స్ అంతా ఉంది. అదేవిధంగా నేను ఇప్పుడు కూడా చేద్దామనే ఆలోచనతోనే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతా పేరెంట్స్ అంతా కొంచెం రిలాక్స్గా ఉంటారని ఈ ప్లాన్ చేశాను. సో ఎట్లా బెనిఫిట్ పొందొచ్చు అంటే, రొటీన్ చేస్తున్న మీరు బిజినెస్ స్టక్ అయి ఉంటారు ఎక్కడో ఒక చోట. ఒక చిన్న ఐడియా, ఒక 10 మెంబర్ గ్రూప్స్తో ఎప్పుడైతే మీరు వస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. దానికి సంబంధించిన ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో మీలో కూడా ఆ క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే నాకంతా తెలుసు నేను చేసుకోవడమే అని ఎప్పుడైతే మేము అప్డేట్ అవ్వమో, అది బిజినెస్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది సిరి గారు. సో మెంటార్ అనేది, క్లాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.